ఉదయాన్నే దగ్గర పనిచేసే ఆఫీస్‌లో పనిచేసే కుర్రాడు ఫోన్ చేశాడండి. ఒక 3 రోజులు సెలవు కావాలని. సడెన్‌గా 3 రోజులు ఏంటయ్యా అంటే, తన వైఫ్‌కి బాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. లివర్ ఆల్‌మోస్ట్ ఆల్ 80% డ్యామేజ్ అయిపోయిందని డాక్టర్లు చెప్పారండి. ప్రస్తుతానికి మెడికేషన్ జరుగుతోంది. బెడ్ మీదే ఉంది. ఇన్‌పేషెంట్‌గా ఉంది అని చెప్పి. అదేంటి ఏమైంది? ఆడపిల్ల గదా! ఏంటి విషయం ఏంటి? అంటే, లేదండి మంచి హ్యాబిట్సే అంటే చెడు హ్యాబిట్స్ ఏమీ లేవు. లేడీస్ కదా! ఈ మధ్య మందది తాగుతున్నారు గదా! అని డౌటొచ్చింది. అంటే జనరల్‌గా మనం లివర్ పోయింది అనంగానే మందు, లివర్ సిర్రోసిస్ ఇలాంటివి ఉన్నాయి గదండీ! ఏమొస్తోంది అంటే మందు తాగే వాళ్ళకి పోతుందంటున్నాం గదా! కొత్త రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మందు కంటే కూడా మందంటే ఇంత తాగుతారు మహా అయితే రోజుకి, లేకపోతే ఎప్పుడైనా తాగేవాళ్ళు ఒకళ్ళు. దాన్ని మించినవి ఉన్నాయండి. దాన్ని మించినవి ఉన్నాయి. ఆ అలవాటు ఈ అమ్మాయికి ఉంది. షుగర్స్ అండి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఫుడ్స్. ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చక్కెర అనంగానే ఏదో టేబుల్ మీద చక్కెర తీసుకొచ్చి యేసుకుంటుంది. లేకపోతే ఎక్కువ టీలో కలుపుకుంటుంది అనుకుంటున్నారేమో. కేకులు, బిస్కెట్లు, ఇక ఐస్ క్రీమ్స్, ఇక అది ఇది ఏముందండి, కూల్ డ్రింక్స్ అయితే ఇక విచ్చలవిడి చక్కెర ఉంటుంది. అది తాగుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి డైలీ అలవాటండి. బిస్కెట్సో, కేకులో, కూల్ డ్రింక్సో ఇవన్నీ ఉండాలి. ఫుడ్డు ఫుడ్డుగా ఉండాలి. ఒక పూట ఫుడ్ అయినా మానేస్తారేమో గానీ, ఇవి మానే ప్రసక్తి లేదు. ఎప్పటినుంచి? ఒక రోజు, 2 రోజులు కాదు మీకు తెలుసు. వీళ్ళు హై స్కూల్ స్థాయి నుంచి అలవాటయిపోతోంది. హై స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకందరికీ అలవాటయిపోతుంది. ఈ అమ్మాయికి అలాగే అలవాటయిపోయింది. ఇంకెక్కడ తట్టుకుంటుంది ఆ లివర్? లివర్ ఎక్కడ తట్టుకుంటుందండి? నేను అప్పటికే అడిగాను. అదేంటి సింప్టమ్స్ తెలుస్తాయి కదా! ఏంటి అంటే, ముందేదో జాండీస్ అది అనుకున్నామండి. కానీ కాదు. అంటే మూత్ర పరీక్ష అవి చేయించలేదు. తగ్గిపోతుంది కదా! అని తీరా హాస్పిటల్‌కి తీసుకెళ్తే టెస్ట్ చేస్తే ఇదే అని చెప్పారు అని చెప్పాడు. యెస్ అండి. నిజమే అది. ఆ చక్కెర ప్రాసెస్ చేసిన ఫుడ్సు అవే కాకుండా ఇంకా మిగిలిన ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అన్నీ కూడానండి. ఏదైనా గానీ ప్యాకెట్‌లో వచ్చిన ఏ ఫుడ్ అయినా 4 రోజులు నిలవ ఉండడం కోసం, టేస్ట్ ఉండడం కోసం, మంచి రంగు, రుచి ఉండటం కోసం వాడి స్వార్థం వాడిది. ఖచ్చితంగా కెమికల్స్ కలుపుతున్నారు. ఆ కెమికల్స్‌ని తట్టుకునే శక్తి లాంగ్ రన్‌లో ఉండదండి. మంచి అథ్లెటిక్స్ బాడీసు అవి గట్టిగా కష్టపడితే కాస్త బండి నడుస్తోంది తప్పించి, మిగిలిన వాళ్ళకి కష్టం. మరి మనం వర్కౌట్ ఏమో తక్కువైపోయింది. ఇదేమో ఎక్కువైపోయింది కదా! మరి ఏం చేయాలి అంటే, ఈ మధ్య వచ్చిన కొన్ని రిపోర్ట్స్ మనం బేస్ చేసుకుందామండి. పెన్సిల్వేనియా యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్‌గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే దీని మీద ఈ ఫ్యాటీ లివర్‌ని అడ్డుకునే ఫుడ్స్ ఏమున్నాయి? ఏ ఫుడ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద ఒక రిపోర్ట్ వచ్చింది. అవే చెప్తున్నానండి. అవే చెప్తున్నాను. బాదం, వాల్‌నట్సు, ఖర్జూరం, డార్క్ చాక్లెట్టు, కాస్త తేనె, అలాగే దాల్చిన చెక్క, యాపిల్ గూడా. యాపిల్ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా. ఈ ఫుడ్స్ గుర్తుంచుకోండి. ఈ ఫుడ్స్‌కి మంచి శక్తే ఉంది. అంటే ఒకే రోజులో మందులన్నీ మానేసి, మెడికేషన్ మానేసి తీసుకోవడం కాదు. ఫ్యాటీ లివర్ బారిన పడ్డాం అనుకున్న వాళ్ళు ఇవి డైలీ ఆహారంలో కాస్త యాడ్ చేసుకుంటే, అంటే కాస్త ఇన్ని గుప్పెడు ఖర్జూరాలు, ఇన్ని వాల్‌నట్స్ కలిపి తీసుకోవచ్చు. మీకు తెలుసు. కాస్త బాదము, ఖర్జూరం కలిపి తీసుకోవచ్చు. దాల్చిన చెక్క టీ పెట్టుకోవచ్చు. దాల్చిన చెక్క టీ పెట్టుకొని తేనె వేసుకొని తాగొచ్చు. డార్క్ చాక్లెట్లు ఆ మాత్రం తీసుకోవచ్చు. ఇవన్నీ మేలు చేస్తున్నాయి. ఫ్యాటీ లివర్‌ని తగ్గిస్తున్నాయని. అంటే ఆ అబ్బాయి ఉదయం అడిగాడండి. సార్ ఇది మరి ఫుడ్సు ఏంటి? ఏం తీసుకోమంటారు? ఏంటి అంటే, నేను ఈ మధ్య కాలంలో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా చదివితే, అంటే ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నాయి ఏంటి అని చదివితే నాకు ఇది కనిపించింది. అంటే రీసెంట్ రిపోర్ట్ ఇది. రీసెంట్ స్టడీ. ఫేమస్ స్టడీసు, మంచి స్టడీస్ ఏమున్నా గానీ మనం చెప్పుకుంటున్నాం గదండీ! అలాంటి స్టడీయే ఇది. చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఇబ్బందేమీ లేదు. అలాగని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మెడికేషను, టాబ్లెట్స్ అన్నీ మానేసి దీని మీద కాదు. ఇది చేస్తూ అవి కూడా యాడ్ చేసుకోండి డైలీ ఫుడ్‌లో. దానికంటే ముందు ఇందాక చెప్పుకున్నాం గదా! మందు తాగేవాడికి లివర్ కొట్టేస్తది, లివర్ డ్యామేజ్ అవుద్ది, ఫ్యాటీ లివర్ వస్తదని అనుకుంటున్నాం. అసలు కారణం ఇది. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు షుగర్స్‌కి దూరం ఉండండి. సాధ్యమైనంత వరకు. షుగర్ తినాలి అనిపిస్తే కాస్త ఖర్జూరం షుగరే గదండీ! చిలకడదుంప షుగరే గదండీ! అంటే ఇక నచ్చవు మనకి. విపరీతమైన షుగర్స్‌కి వెళ్ళిపోవడం వల్ల ఇవి నచ్చట్లేదు. సో, మరి కిస్మిస్‌లు ఇలాంటివున్నాయి అవి తీసుకోండి. ఇంకా స్నాక్స్‌గా కావాలన్నప్పుడు ఇంట్లో స్నాక్స్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఆయిల్స్‌కి దూరంగా ఉండండి. ఆయిల్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మెడిటేరియన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఎందుకు అన్ని రకాల జబ్బులకి, ముఖ్యంగా క్యాన్సర్‌లకి, ఈ అవయవాలు ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి అన్ని అవయవాలు కొట్టేయడానికి దూరంగా ఉంటున్నారంటే ఆళ్ళు ఆయిల్‌ని మాక్సిమం వాడరండి. కాస్త ఆ చక్కడ పైపైన అలా జల్లుకుంటారంతే.
పైపైన ఆయిల్‌ని. మనం కూడా అలాగే అలవాటు చేసుకోవాలి. కానీ చేసుకోవట్లేదుగా మన వాళ్ళు. ఆలివ్ ఆయిలు కాస్ట్‌లీ. ఓకే. మిగిలిన ఆయిల్ అయినా గానీ అట్లా ఆలోచించగలిగితే బెస్ట్ అని చెప్పి నా ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యమైనది వర్కౌట్ అండి. ఖచ్చితంగా 10,000 అడుగులు ఉండేలా చూసుకోవాలి. కాస్త బ్రిస్క్ వాక్ ఉండేలా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి కూడా ప్రమాదం అవుతోంది. అంటే అది చేయకపోవడం, వాటర్ తక్కువ తీసుకోవడం కూడా ప్రమాదం ముంచుకొచ్చడానికి కారణం అవుతోంది కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. సో, మరి ఫ్యాటీ లివర్ అనేది ఈరోజు జనాభాలో మనకు తెలీదండి. లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. ఆల్రెడీ చాలామందికి పేరుకుపోయింది. ఆ టెస్ట్ ఎవరు చేయించుకోవట్లేదు. మూత్రం పచ్చగా పడితే లేకపోతే ఇంకో ఇబ్బంది విపరీతంగా జ్వరం వచ్చేస్తూ ఉంటే ఆగి ఆగి ఏంటో కారణం తెలియక అప్పుడు టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది. ఒకసారి వీలైతే టెస్ట్ చేయించుకోండి డౌట్ ఉన్నవాళ్ళు. మూత్రం మరీ ఇంకా కంటిన్యూగా పచ్చగా వస్తుంది, కళ్ళు తేడా కనపడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆ టెస్ట్‌కి వెళ్ళి చేయించుకొని ఆ జాగ్రత్తలు ఇమ్మీడియేట్‌గా తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చండి. మనం చేజేతులా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోక, ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌ని వదిలేయలేక, అదే నిజమైన ఫుడ్ అని, అదే రోజువారీ ఆహారం అని చాలామందికి అసలు ఫుడ్ అంటేనే అదే అనుకుంటున్నారు. ఆ కేకులు, బిస్కెట్లు, పిజ్జాలు వగైరా ఇవే ఫుడ్ అనుకుంటున్నారు. బయట బజార్‌లో దొరికేది తెచ్చుకోవడం, ప్యాకెట్‌లో తెచ్చుకొని తినటమే ఫుడ్ అనుకుంటున్నారు. అది ఓవరాల్‌గా మనల్ని పడేసేస్తుందనేది తెలియట్లేదు. ఇంట్లో వండుకోవడం ఉత్తమం. అది కూడా న్యాచురల్ ఫుడ్. అమృతాహారం అంటాను చూడండి. పళ్ళు, కాయగూరలు, ఫ్రూట్ జ్యూసులు, మొలకలు ఇవి అమృతాహారం. ఒక పూట కేటాయించుకోండి దీనికోసం ఇబ్బందేమీ లేదు. ఒక పూట ఫుడ్‌లో వీటిని యాడ్ చేసుకోండి. కొంతమంది గొప్పవాళ్ళున్నారు. అంత వేప ముద్ద కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఇవి పెట్టుకుంటూ అంత వేప ముద్ద పెట్టుకొని తినేవాళ్ళు ఉన్నారు. సో, మరి ఇంక ఈ ప్రత్యేకంగా ఎవరు ఎవరికీ నేర్పలేరు. ఎవరికి అవగాహన వాళ్ళకి రావాల్సిందే. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందే. ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కాస్త పట్టించుకొని, కాస్త ఫాలో అయితే ఫ్యాటీ లివర్ నుంచి దూరంగా ఉంటారు. మనం ప్రాణాలను కాపాడుకోవచ్చు. మన చేతిలో ఉన్నవేనండి. చిన్నవే. ఈ చిన్నవి కొత్త అలవాట్లు తెచ్చుకోలేక, పాత దరిద్రాలను వదలలేక ఈ ఇబ్బంది పడుతున్నాను తప్పించి, భయంకరమైన ప్రమాదం కానీ, ఇంకోటి గానీ, ఇంకొకళ్ళ వల్ల వస్తుంది కూడా కాదు. మన వల్లే వస్తుంది. మన ఆలోచన వల్ల, మన అలవాట్ల వల్లే వస్తుంది కాబట్టి ఈటిల్ని కాస్తైనా అవగాహన కల్పించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో కాస్త మీరు కూడా హెల్ప్ చేయండి. అంటే ఒక లైక్ ఇవ్వండి. కాస్త ఫాలో అయ్యి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా! అందులో షేర్ చేయండి. ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడిన, నలుగురు ఆపదల నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్న ఆ పుణ్యం మీకు కూడా ఉంటుంది కాబట్టి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.